ఒక విషయం చెప్పాలి మీరు. చెప్పాలి. ప్రజలలో నేను గత వారం రోజుల నుంచి తిరుగుతున్నా. ప్రజలు క్లియర్గా చెప్తున్నారు, మేము 10 సంవత్సరాల కింద కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో. సరే ఊర్లలో అంటే వేరు, ఎన్ని మోటార్లు కాలిపోతాయి, వాళ్ళు మడులు కూడా కనీసం గుంటలలో కూడా వాళ్ళు వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేకుండా. అలాగనే హైదరాబాద్లో కూడా ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు కరెంట్ పోతుందో ప్రతి ఇంటికి ఇన్వర్టర్ జనరేటర్ పెట్టుకునే పరిస్థితి ఉంటుండేది. మరి ఈ దోమల బెడదకు చాలా మందికి అఫోర్డబుల్ లేని వాళ్ళు ఇసురకర్లతో తీసుకొని మా ఉప్పలేరలు అయితే పక్కన గడ్డి పొలాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా, మీరు కూడా బాధితులే, ప్రతి ఒక్కరు కూడా ఆ కరెంట్ ఎప్పుడు వస్తుందో కరెంట్ ఎప్పుడు పోతుందో అని చెప్పి విష జ్వరాలతోటి ఎంతో ప్రజలంతా సతమతమై మురికి కాలువలల్లా ఎంతో ప్రాబ్లంలో ఉండేవాళ్ళు. మరి ఈ రోజున మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడు కూడా కరెంటు పోయే పరిస్థితులు లేకుంటుండేది. ఊర్లలో కూడా ఎప్పుడు కూడా కరెంట్ పోయేది కాదు. మళ్ళీ రైతులు ఇంతకు ముందు ఇండస్ట్రీస్ కూడా వారంలో 2 రోజులు ఇండస్ట్రీస్ కి పవర్ ఇచ్చేది కాదు. అలాగే ఎప్పుడు పోతే మరి ఇంతకుముందున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణ సపరేట్ అవుతుందంటే కరెంటు మంచికి ఇస్తాము అని చెప్పి కేసీఆర్ చెప్పినప్పుడు మరి వారు కూడా అనేవాళ్ళు, కరెంటు మంచిగా ఇవ్వడం కాదు, మీ కరెంటు లైన్ల మీద మేము మీరు బట్టలాలు వేసుకుంటారు, అలాంటి పరిస్థితి వచ్చని చెప్పి ఆ పరిస్థితిలో ఉన్న కరెంటు ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మరి కేసీఆర్ గారు క్లియర్ చేసి ఈ రోజున ఇట్లా చేస్తే ఈ రోజున పరిస్థితి ఏంది, రోజు కరెంట్ పోతుంది, ఊర్లలో మోటార్లు కాలిపోతున్నాయి, హైదరాబాద్ లో కూడా ఎప్పుడు కరెంట్ వస్తుందనే పరిస్థితి జరుగుతుంది.